సూపర్ 6 లో మరో అప్డేట్ చూద్దాం. ఒకే రోజు వైసీపీకి డబుల్ షాక్ తగిలింది. పార్టీ కీలక నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. పార్టీ సభ్యత్వం, భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవికి రిజైన్ చేశారు. వైసీపీలో కార్యకర్తలు, నాయకులకు సరైన గౌరవం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అవంతి అలా రాజీనామా చేశారో లేదో ఇంకోవైపు మరో కీలక నేత భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధినేత జగన్ కు గ్రంథి శ్రీనివాస్ పంపించారు. గ్రంథి శ్రీనివాస్ తో పాటు మరికొంతమంది కూడా వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి అవంతి శ్రీనివాస్ అలాగే గ్రంథి శ్రీనివాస్ రాజీనామాలు సమర్పించారు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, బలరాం, వైఎస్ఆర్సీపీకి ఈరోజు ఇద్దరు నేతలు రాజీనామా చేశారు. ఇదొక పెద్ద షాక్గానే చెప్పాలి. ఎందుకంటే మాజీ మంత్రిగా ఉన్నటువంటి అవంతి శ్రీనివాస్, అదేవిధంగా పార్టీలో మొదటి నుంచి ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గ్రంథి శ్రీనివాస్, ఇద్దరు నేతలు కూడా రాజీనామా చేశారు. ఒకరు భీమిలి నియోజకవర్గం నుంచి, మరొకరు భీమవరం నియోజకవర్గం నుంచి కూడా ప్రస్తుతం అయితే ఇన్ఛార్జీలుగా కూడా ఉన్నారు. వాళ్ళు గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు నేతలు కూడా ఒకే రోజు రాజీనామా చేయడం, ఒకే కారణాన్ని వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. ఎందుకంటే రేపటి నుంచి ప్రతి కలెక్టరేట్లోనూ కూడా రైతులకు అండగా వైఎస్ఆర్సీపీ అంటూ ఒక నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లో కూడా రైతులకు ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం గిట్టుబాటు ధర చెల్లించట్లేదు, రైతు ధాన్యం కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది, దళారులు తక్కువ రేటుకి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితికి నిరసనగా ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నామంటూ కూడా వైఎస్ఆర్సీపీ ఇక్కడికే ప్రకటించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్లలో వద్ద ఆందోళన చేయడంతో పాటు కలెక్టర్లకు వినతి పత్రం ధాన్యం కొనుగోలు చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ చేయబోతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకరిస్తూ కూడా మేము తాము రాజీనామా చేస్తున్నామంటూ కూడా ఇద్దరు నేతలు ఈరోజు ప్రకటించారు. ఈరోజు ఉదయం అయితే అవంతి శ్రీనివాస్ కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మరికొంత సమయం కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి, అప్పుడే 6 నెలలు కూడా పూర్తయింది, 6 నెలల తర్వాతే ఇలాంటి కార్యక్రమాలు అంటే ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా అవంతి శ్రీనివాస్ ఈరోజు విమర్శించినటువంటి పరిస్థితి. తర్వాత కొద్దిసేపటి క్రితం అంటే సాయంత్రం రాజీనామా చేసినటువంటి గ్రంథి శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి మరొక కొంత సమయం ఇవ్వాలి. ఎందుకంటే మే నెల నుంచి ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా చేయాలి తప్ప ఇప్పుడు ఎర్లీ అవుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు ఉంటే, వాటికి ఉన్నటువంటి సమస్యలు కూడా ఉంటే వాటి అన్నిటి కూడా అధిగమించాలంటే సమయం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా ఎవరిని చర్చించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే కార్యక్రమాలు కూడా మాతో బలవంతంగా చేయించారంటూ కూడా గ్రంథి శ్రీనివాస్ చెప్పారు. దాంతోపాటు తనకు ఉన్నటువంటి అసంతృప్తిని, పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఆయన విమర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఇద్దరు నేతలు కూడా ఈ రోజు రాజీనామా చేయడంతో వైఎస్ఆర్సీపీకి కాస్త ఎఫెక్ట్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది నేతలు వైఎస్ఆర్సీపీని వీడారు. అయితే పార్టీ నుంచి వెళ్ళిపోయే నేతల విషయంలో మాత్రం వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎలాంటి స్పందన అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. ఎందుకంటే పోయే వాళ్ళు వెళ్ళిపోయినా పర్లేదు, కొత్త వాళ్ళు అందులోకి రీప్లేస్ అవుతారనేది వైఎస్ఆర్సీపీ అధిష్టానం అభిప్రాయంగా మనకి అర్థమవుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ దుర్గా.